హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ ఇంట్లో కూడా మాకులాగే సొరకాయ కూర అంటే సొరకాయ కూర అని సాగదీస్తారా అండి? అలా అయితే ఒకసారి మీరు ఈ పద్ధతిలో అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఉందా కూర అని అడిగి మరీ వేయించుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఆ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా సొరకాయ అయితే తీసుకుని దానిపైన చెక్కు చక్కగా తీసేసి 1-2 సార్లు వాష్ చేసుకుని, ఇలా మన దగ్గర ఉన్న ఈ తురిమేది ఉంటుంది కదండి, గ్రేటర్ అంటాము, దాంట్లో ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న దాంట్లో నుంచి ఇలా అయితే తురుముకోవాలండి. మన దగ్గర ఉన్న సొరకాయ మొత్తం ఇలా తురుముకుని తీసుకోవాలి. ఇలా మొత్తం తురుముకుని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. మరీ చిన్న దాంట్లో వేసుకున్నాం అనుకోండి, అవి ఉడికేసరికి అస్సలు సొరకాయ టేస్టే లేకుండా పోతుందండి. అందుకని కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న దాంట్లో నుంచి అయితే మనం తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీంట్లో చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి, అందుకని ఇలా 2 చేతుల్లో తీసుకుని కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కిందికి పోతుంది. మిగతాది మనం వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న సొరకాయ తురుములోకి మనం కట్ చేసిన కొత్తిమీర, అలాగే ఒక 2 కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత అందులోనే రుచి సరిపడినట్లు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకున్నానండి. తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, 1 కప్పు ఫస్ట్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇంకా లూజ్గా ఉంది కాబట్టి ఇంకొక 1/2 కప్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని దీన్ని మొత్తం చక్కగా మనం మిక్స్ చేయాలండి. ఇలా అనమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకుంటే సొరకాయలో ఉన్న తడికి మనకి ఈ పిండి అంతా చక్కగా కలిసిపోతుందండి. అయితే నేను ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది ముందు మీకు చెప్పడం మర్చిపోయాను. వాము కూడా యాడ్ చేసుకుని మనం ఇలా చక్కగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలండి. మనం చూసారు కదా, వాటరు కొద్దిగా అలా ప్రెస్ చేసి తీసేయకపోతే ఇలాంటి టైంలో మనం ఎంత పిండి వేసినా కూడా పిండి కలిసేది కాదండి, చాలా లూజ్ అయిపోయేది. దానికోసమనే కొద్దిగా వాటర్ అయితే తీసేసాం. తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినట్లు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ సొరకాయ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కర్రీ రెసిపీ వచ్చేసి 2-in-1 రెసిపీ అండి. మీరు కావాలనుకుంటే స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేదంటే కర్రీ లాగైనా వండుకోవచ్చండి. ఇది రెండింటికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం చేసే పద్ధతిని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఇలా మనం వేసుకున్న నూనెలో వేసుకున్న బాల్స్ని చక్కగా ఇలా అన్ని వైపులా కలుపుకుంటూ రెడ్ కలర్లోకి మారే వరకు వేయించుకుని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను మొత్తం వేయించుకుని అయితే మీకు చూపిస్తాను. దీని తర్వాత ప్రాసెస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నేను వేసిన ఫస్ట్ వాయిని చక్కగా అన్ని వైపులా కాలేలాగా వేయించి అయితే తీసుకున్నాను. అలాగే మిగతాయి కూడా వేయించి తీసుకున్నాను. తర్వాత మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో ఒక 2 అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఇట్లా చీల్చి వేసుకుని దీన్ని కొంచెం కచ్చాబచ్చాగా ఉండేలాగా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని కర్రీ చేయటం కోసం మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి, తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోనే కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకుంటున్నానండి కలుపుకుంటూ. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో చక్కగా పండిన టమోటాలు ఒక 3 కట్ చేసి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. టమోటాలు కూడా వేసి 1-2 సార్లు మనం బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి తర్వాత మనం కూర కోసం గ్రేవీకి సరిపడా ఉప్పు, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. అయితే మనం ఇంతకుముందే సొరకాయ బాల్స్లో మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుని కొద్దిగా తక్కువనే వేసుకోండి. తర్వాత ఇదేంటో తెలిసిందా మీకు? పచ్చి పసుపు కొమ్మండి. ఈ కాలంలో బాగా దొరుకుతుంది కదా, అందుకనే తీసుకున్నాను నేను. ఈ పచ్చి పసుపు కొమ్ముని ఒకదాన్ని అయితే ఇలా తురిమేసి ఇందులో వేసేస్తున్నాను. దీన్ని పేస్ట్ చేసేదానికన్నా ఇలా తురిమి వేసుకుంటే బాగుంటుందండి, అందుకని నేను ఇలా చక్కగా తురిమి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత
మనం ఈ టమోటాలు ఉల్లిపాయల్లో కలిసేలాగా చక్కగా గరిటె పెట్టి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను వీడియోలో చూడండి. ఇలా అనమాట. మొత్తం చక్కగా తురుముకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది చక్కగా మగ్గటం కోసం మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. ఈ 10 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా ఉడికిపోతుంది ఈ టమోటాలు అనేవి. ఇవి టమోటాలు కూడా మెత్తబడిపోయిన తర్వాత మనం ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా చేసుకున్న పర్వాలా, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదండి. ఇది కూడా యాడ్ చేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం దీంట్లో ఒక ఐటెం అయితే యాడ్ చేసుకోవాలండి. అదేంటో చెప్తాను మీకు. 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. అయితే పెరుగు ఫ్రెష్ పెరుగు అయి ఉండాలండి, పులుసు ఉండకూడదు. ఇలా 1 కప్పు యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు యాడ్ చేసుకోవటం మీకు చూపిస్తాను. 2వ కప్పు క్లిప్పు రాలేదు. ఇలా ఒక 2 కప్పులు లేదంటే 3 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుని దీన్ని చక్కగా మిక్స్ చేసేసి వాటరు చక్కగా మరిగే వరకు ఉంచుకోవాలండి. ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయ బాల్స్ని, ఈ సొరకాయ బాల్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంతే, మన సొరకాయని కొత్త పద్ధతిలో చేసిన సొరకాయ కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అండి. మన వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కొంత నాకు ఆదరణగా ఉంటుంది కదండి. ఇలాంటి కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా ఉండాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతే అండి. కూర విషయానికి వస్తే మన కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి నేనైతే మీకు చెప్పేస్తాను. చాలా బాగుందండి. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే రైస్ కన్నా కూడా రోటీస్తో తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.